అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుల పనితీరు మీద బీజేపీ పెద్దలకు ఏమాత్రం సంతృప్తి లేదు. ఇక్కడ బీజేపీ నాయకుల పనితీరు బాలేదు. రాజకీయ అంశాల్లో కావచ్చు, పరిపాలనలో భాగస్వాములుగా ఉన్నారు కదా, కాబట్టి పరిపాలన అంశాల్లో కావచ్చు, అండ్ పార్టీ పరంగా గ్రౌండ్ వర్క్లో కావచ్చు, పార్టీ కమిటీల నియామకాల్లో కావచ్చు, సో అన్ని అంశాల్లో కూడా పార్టీ పెద్దల అంచనాలకు తగ్గట్టు, ఆలోచనలకు తగ్గట్టు, లక్ష్యాలకు తగ్గట్టు వీళ్ళు పనిచేయడం లేదు. అది మొదటి నుంచి ఉండేదే. ఇక్కడేమో బీజేపీకి పెద్దగా సొంతంగా ఓట్లు సీట్లు ఏమీ లేవు. సో బీజేపీ ఇక్కడ సొంతంగా ఎదిగే సీన్ కూడా లేదు. కానీ భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి ప్లేస్ కోరుకుంటున్నారు. ఇప్పుడు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. 2019లో టీడీపీతో విడిపోయారు. టీడీపీ బీజేపీ విడిపోయాయి. అప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ 1.2% మాత్రమే. డిపాజిట్లు కూడా చాలా చోట్ల రాలేదు. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 2024లో మళ్ళీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి టీడీపీకి మంచి ఓట్లు వచ్చాయి. బీజేపీకి మంచి ఓట్లు వచ్చాయి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అండ్ ముగ్గురు ఎంపీలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు సీఎం రమేష్ గారు ఒక ఎంపీ. ఆయన వ్యవహారాలన్నీ ఢిల్లీ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ ఎవ్వరికి సంబంధం లేకుండా ఆయన చేయాల్సిన పనులు చేసుకుంటారు. ఆయనకి ఏ పని కావాలన్నా సరే సీఎంఓ నుంచి కింది స్థాయి వరకు ఏదైనా ఈజీగా అయిపోద్ది. సో ఆయన గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండేది తక్కువ, వ్యవహారాలను నడిపించేది ఎక్కువ. పురంధేశ్వర్ గారు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఆమె కూడా అక్కడ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందుబాటులో ఉండేది చాలా తక్కువ. కనీసం వారానికి ఒకరోజైనా తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం, పరిశీలించడం, వాళ్ళకు అందుబాటులో ఉండడం ఏమీ లేదు. సాధారణంగా పోనీ అట్లీస్ట్ అక్కడ సొంత సిస్టమ్ అయినా క్రియేట్ చేశారు, ఎంపీ గారు లేకపోయినా పనులు అవుతాయి అంటే అది కూడా లేదు. కాబట్టి ఆమె మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈవెన్ బీజేపీ పెద్దల సర్వేల్లో కూడా, ఎంపీల పనితీరు మీద చేస్తున్న సర్వేల్లో కూడా పురంధేశ్వర్ గారి పనితీరు మీద అంత పాజిటివ్ రావట్లేదు. ఆమెకు నిజానికి మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నప్పటికీ పనితీరు బాగోలేదంట. అండ్ కొంతమంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ గారికి పార్టీ పెద్దలు ఇస్తున్న టాస్క్ వేరు, ఇక్కడ ఆయన నడిపిస్తున్న టాస్క్ వేరు. అసలు అక్కడ ఆయన అంత యాక్టివ్గా, అంత దూకుడుగా ఉండట్లేదన్నమాట. సో ఈ మధ్య పెద్దల నుంచి ఇలా కొంతమంది కీలక నాయకులకు పార్టీ పెద్దల నుంచి క్లాస్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక నాయకుడిని అయితే చాలా సీరియస్గా క్లాస్ తీసుకున్నారు అని మనకి విశ్వసనీయ సమాచారం. సో అందుకే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో కూడా ఆ నాయకులు ఉన్నారు. ఇక్కడ బీజేపీ రాజకీయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి బీజేపీ నాయకత్వం ఎలా ఉంటుందంటే గోడ మీద పిల్లి వాటం. సో ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి, భాగస్వామిగా ఉన్నారు కాబట్టి రాజకీయం చేయాలి. అలాగని జగన్ని వ్యతిరేకించట్లేదు. జగన్ ఏదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఏదో నామకే వాస్తీగా 4 మాటలు అన్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీకి ఒక రకమైన ఒపీనియన్ ఉంది. సో నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి జగన్ అత్యంత సన్నిహితుడు, అత్యంత కావాల్సిన వ్యక్తి. అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ అంటే మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన కామెంట్లను ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. కాకపోతే అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అని చెప్పను, కానీ బీజేపీ పెద్దలకు జగన్ నమ్మదగిన మిత్రుడు అనేది అయితే వాస్తవం. టీడీపీ అనేది ఇన్స్టాంట్ ఫ్రెండ్ అనేది అయితే వాస్తవం. మేబీ అది అమిత్ షా గారు అన్నారో లేదో కూడా తెలీదు, కానీ అది వాస్తవమే. ఎంతో కొంత జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే అది వాస్తవమే. కాబట్టి ఇక్కడ సొంతంగా ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని చివరి నిమిషంలో ఏమైనా టీడీపీతో విభేదాలు వస్తాయి, అటువైపు జంప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి అనేది బీజేపీ పెద్దలు ఇచ్చిన టాస్క్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అస్సలు నడిపించట్లేదు. అస్సలు ఏదో అప్పుడప్పుడు మీడియాలో మరీ పేరు లేకపోతే బాగోదు అనేటట్టు ఒక వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టడమో ఏదో చేస్తున్నారు తప్ప పార్టీ కమిటీల నియామకం కావచ్చు, జిల్లాల కార్యవర్గాలను యాక్టివేట్ చేయడం కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీల నియామకం యాక్టివేట్ చేయడంలో కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పథకాలని జనంలోకి తీసుకువెళ్ళి దాన్ని వివరించడంలో కావచ్చు. సో మొత్తం అంటే కోఆర్డినేషన్ లేదు, పొలిటికల్ అఫైర్స్ లేవు, ఇలా అన్నిటిలో కూడా ఫెయిల్ అవుతున్నారు. బాగా ఇన్యాక్టివ్గా ఉంటున్నారు. సో అందుకే మొత్తం ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఎవరికి ఇవ్వాలి? ఎవరిచ్చినా అంతే. ఎందుకంటే ఇక్కడ సొంతంగా ఓట్లు లేనప్పుడు, సొంతంగా ఒక కార్యవర్గం లేనప్పుడు ఎంత పెద్ద నాయకుడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినా అంతే. ఇప్పుడు చూడండి, అప్పట్లో 2018కు ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా
2018 ముందు కాదు, ఆ తర్వాతే 2018 తర్వాతే బండి సంజయ్ గారికి ఇచ్చారు. ఆయన ఒక 2.5 ఏళ్ల పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా దూకుడుగా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నంతకాలం బాగా బాగుంది. సో ఆయన సొంతంగా రథయాత్ర చేశారు, చాలా జిల్లాల్లో తిరిగారు, ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అటువంటి అగ్రెసివ్ లీడర్షిప్ని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆశిస్తోంది. కానీ మాధవ్ గారు బీజేపీ పెద్దలకు సన్నిహితుడే కానీ అంత సబ్జెక్ట్ పరంగా అండ్ పొలిటికల్ డీలింగ్స్ పరంగా అంత పనికొచ్చే వ్యక్తి కాదు, అంత సమర్థుడు కాదు అనేది పెద్దల ఆలోచన. సో అందుకే మేబీ ఇప్పుడప్పుడే మారుస్తారని చెప్పలేం, కానీ అసంతృప్తి ఉన్నమాట నిజం, క్లాస్ స్పీక్ మాట కూడా కొంతవరకు వాస్తవం అనేది మనకున్న సమాచారం.